తిరుపతి జిల్లా బాలాయిపల్లి మండలం పాకపొడి గ్రామంలో శుక్రవారం బాలాయిపల్లి మండల విద్యుత్ శాఖ అధికారి ఏడుకొండలు తమ విద్యుత్ సిబ్బందితో కలిసి ఇంటింటికి తిరిగి విద్యుత్ వినియోగదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏఈ విద్యుత్ సరఫరాలో అంతరాయం, విద్యుత్ కనెక్షన్ సమస్యలు, బిల్లుల వివాదాలు, విద్యుత్ భద్రత, ప్రమాదాల నివారణ, డిజిటల్ చెల్లింపు వంటి అంశాలపై ప్రజలకు, రైతులకు అవగాహన కల్పిస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు. పొలాల వద్ద స్టార్టర్లు, ఎర్తింగ్ భద్రతకు తగిన జాగ్రత్తలు పాటించాలని రైతులకు సూచించారు. గ్రామంలో కిందకు వేలాడే విద్యుత్ తీగలను సరిచేశారు. నిరంతరం విద్యుత్ సిబ్బంది అందుబాటులో ఉండి నాణ్యమైన విద్యుత్ అందించడమే కరెంటోళ్ల జనబాట కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ చెల్లయ్య, లైన్ మ్యాన్ రవికుమార్, బాలసుబ్రహ్మణ్యం, ఏఎల్ఎం సుధీర్, మహమ్మద్ అలీ మరియు జేఎల్ఎంలు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఈరోజు జనబాట కరెంటోళ్ల జనబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు బాలాపల్లి సెక్షన్లో పాకపొడి గ్రామంలో ఇక్కడికి మా కరెంటు డిపార్ట్మెంట్ సంబంధించిన అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. పాకపొడి గ్రామంలో ముఖ్యంగా అక్కడున్న రైతులతో కానీ లేకపోతే వినియోగదారులతో కానీ వాళ్ళందరితో కూడా మమేకం అవడం జరిగింది. వాళ్ళు చెప్పిన సమస్యలు కానీ లేదా మేము ఐడెంటిఫై చేసిన సమస్యలు కానీ అక్కడున్న లూజ్ లైన్లు కానీ లేకపోతే చెట్లు ట్రీ కటింగ్ ఎక్కువ ఉండడం కానీ అన్నీ గమనించి వాటి యొక్క లోటుపాట్లలో జరుగుతున్న కొన్ని సమస్యలు కూడా పరిష్కరించడం జరిగింది. దాంట్లో భాగంగా పాకపొడి గ్రామంలో ఎస్సీ కాలనీలో మెయిన్ విలేజ్లో ఉన్న లూజ్ లైన్లన్నీ కూడా ఈరోజు మేము మా స్టాఫ్ అందరం కూడా వాటన్నిటిని కూడా రెక్టిఫై చేయడం జరిగింది. ఇది ఈ కరెంటోళ్ల జనబాట కార్యక్రమము అందరికీ ఎంతో బాగా ఇదంతా ఉపయోగపడింది. దీంట్లో సిఎండి గారు ఆదేశాల మేరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వర్తించిన ఈ కరెంటోళ్ల జనబాట కార్యక్రమంలో ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము ఆ డిస్ట్రిబ్యూషన్లో ఏదో ఒక డిస్ట్రిబ్యూషన్లో మేమంతా కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని ఏ విధంగా రెక్టిఫై చేయాలో వాటన్నిటికి సంబంధించి కూడా మేమంతా ఒకసారి అంతా చేసుకొని దానికి సంబంధించిన ఎస్టిమేషన్లు కానీ లేకపోతే అక్కడికక్కడ చేయాల్సిన సమస్యలు ఏదైనా ఉంటే అవన్నీ కూడా రెక్టిఫై చేయడానికి ఇదంతా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పేసి కోరుకుంటూ, ముఖ్యంగా ఏదైనా సమస్యలు ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి. ముఖ్యంగా ప్రమాదాలకు దూరంగా ఉండే విధంగా ఎక్కడైనా సరే లూజ్ లైన్లు ఏమైనా ఉన్నా కానీ లేదంటే పొలాల్లో కానీ ఏమైనా మీరు ఐడెంటిఫై చేసిన వల్ల మా దృష్టికి తీసుకురండి. మేము దాన్ని వెంటనే సరిచేయడానికి కృషి చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా రైతులందరికీ కూడా తెలియజేయడం అనగా బాలాయపల్లి మండలంలో ఎక్కువగా డిటిఆర్ సంబంధించి ట్రాన్స్ఫార్మర్లన్నీ కూడా దొంగతనం జరుగుతున్నాయి. ముఖ్యంగా అలిమిలి, బాలాయపల్లి, కడగుంట, మన్నూరు, పల్లిపాడు ఈ ప్రాంతాల్లో ఎక్కువ జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా ఒకసారి మీరు కూడా సపోర్ట్ చేసి ఎవరైతే కొత్తగా ఎవరన్నా అన్నోన్ పర్సన్స్ ఎవరన్నా కానీ తెలియని వాళ్ళు కానీ లేకపోతే అన్నోన్ వెహికల్స్ కానీ ఇలాంటివి ఏదన్నా మీ దృష్టికి వచ్చినప్పుడు మాకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు తెలియజేయండి. వాళ్ళలో మేమంతా కూడా దానికి సంబంధించి కూడా మేము దానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ కూడా తీసుకుంటున్నాము. ఇలాంటి వాటిని ఏదైనా ఉంటే మీరు కూడా మాకు సపోర్ట్ చేసి ఈ ట్రాన్స్ఫార్మర్ దొంగతనాన్ని కూడా అరికట్టడానికి మీరు కూడా సపోర్ట్ చేస్తారని. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో
డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ. మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్, డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్, డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.